ఒకరోజు యేసుక్రీస్తు ఒక బావి దగ్గర కూర్చున్నాడు. యేసు జన్మించాడు. యేసు పరలోకాన్ని విడిచి భూమి మీదకు ఏతించాడు. ఒక బావి దగ్గర మధ్యాహ్నం కూర్చున్నాడు. అక్కడకు ఒక సమరయ స్త్రీ వచ్చింది. సమరయలు అని అంటే అంటరాని వాళ్ళు, అందరి చేత వెలివేయబడిన వాళ్ళు, సంకర జాతి ప్రజలు, అక్రమముగా పుట్టిన వాళ్ళు అనే భావన చాలా మందిలో ఉంది. ఆ సమరయ స్త్రీ యేసు కూర్చున్న బావి దగ్గరకు వచ్చినప్పుడు యేసు అంటున్నాడు, అమ్మా కొంచెం నీళ్లు చేది నాకు ఇస్తావా అని చెప్పి అడగడం జరిగింది. అప్పుడు ఆ స్త్రీ, అయ్యా మీరు యూదులు కదా, మాతో సాంగత్యము చేయరు కదా, మీ దృష్టిలో మేము అంటరాని వాళ్ళము కదా, నన్ను నీళ్ళు అడుగుతున్నావేమిటి? నా ప్రభు అయిన యేసుక్రీస్తుకు కులతత్వం కానీ ప్రాంతీయతత్వం కానీ లేదండి. తెల్లవాళ్ళు నల్లవాళ్ళు అనే భావన కానీ, ధనవంతులు పేదవాళ్ళు అనే తారతమ్య వ్యత్యాసం కానీ, ఆ కులం ఈ కులం అనే పట్టింపు కానీ నా ప్రభువుకు లేదు. కారణం ఏమిటంటే మనిషిని సృష్టించిన సృష్టికర్త ప్రభు అయిన యేసుక్రీస్తు అని బైబిల్ సెలవిస్తూ. అప్పుడు ఆ స్త్రీ అంది, ప్రభువా ఆ నీళ్లు నాకు కూడా కావాలి. యేసుక్రీస్తు మాట్లాడుతుంది, నిత్య జీవం ఆయన ప్రసాదించాలి అని ఆశపడుతుంది. పరలోక రాజ్యాన్ని ప్రసాదించటానికే, పాపిష్టి వారిని పరిశుద్ధులుగా మార్చటానికే, పరలోకం చేర్చటానికే యేసుక్రీస్తు ఈ లోకానికి వచ్చాడో. ఆ పరలోక రాజ్యం నాకు కావాలి. నీవు ప్రసాదించే నిత్య జీవం, ఆ నిత్య జీవానికి చెందిన జీవజలము నాకు కావాలి అని ఆ సమరయ స్త్రీ అడిగినప్పుడు, అమ్మా నువ్వు నీ ఇంటికి వెళ్ళి నీ భర్తను తీసుకురా అని చెప్పి అన్నాడు. అప్పుడు ఆ సమరయ స్త్రీ ఎంతో కొంత సందిగ్ధ స్థితిలో పడింది. నాకు జీవజలము ఇవ్వండి అని అంటే ఇంటికి వెళ్ళి నా భర్తను తీసుకురమ్మంటున్నాడు ఏమిటి? నా పర్సనల్ మ్యాటర్స్ ఈయనకి ఎందుకట? చాలా సందర్భాల్లో మన పర్సనల్ మ్యాటర్స్ గురించి ఎవరైనా మాట్లాడితే అస్సలు ఇష్టపడం. పైపెచ్చు వార్నింగ్ ఇస్తాం, ఏమిటి? నా పర్సనల్ మ్యాటర్ జోలికి రావద్దు అంటాం. కానీ ఆ రోజు యేసుక్రీస్తు ఆ సమరయ స్త్రీ యొక్క పర్సనల్ లైఫ్ గురించే మాట్లాడుతున్నాడు. నువ్వు ఇంటికి వెళ్ళి నీ భర్తను తీసుకురా అని చెప్పంటే ఆ సమరయ స్త్రీ అన్నమాట ఏంటి తెలుసా? అయ్యా నా ఇంట్లో భర్త లేడు అని చెప్పేసింది. అప్పుడు యేసు అంటున్నాడు, భర్త లేడు అన్నమాట వాస్తవమే, కానీ నీ ఇంట్లో మరొకడు వచ్చి ఉన్నాడు అని అసలు విషయాన్ని బయటపెట్టేశాడు. వాస్తవంగా ఆ సమరయ స్త్రీ వ్యభిచారం చేస్తుంది, పాపిష్టి జీవితం జీవిస్తుంది, మొగుళ్లను మార్చేస్తుంది, బట్టలు మార్చినట్టుగా భర్తలను మార్చేస్తుంది, పాపిష్టి జీవితం జీవిస్తుంది. కాబట్టే ఎవరూ లేని సమయంలో నీళ్లు చేదుకోవడానికి ఆ బావి దగ్గరకు వచ్చింది. అందరూ ఉన్నప్పుడు వస్తే హేళన చేస్తారని, చీకొడతారని, అసహించుకుంటారని ఎవరూ లేని సమయంలో బావి దగ్గరకు వచ్చిన ఆ సమరయ స్త్రీని యేసు ప్రేమించాడు. ఆ పాపిష్టి స్త్రీని పరిశుద్ధురాలుగా మార్చాలి అని యేసయ్య అక్కడికి వచ్చి కూర్చున్నాడు. అయ్యా నా ఇంట్లో ఉన్నవాడు నువ్వు అన్నట్టుగానే నా భర్త కాదు. అమ్మా నీకింతకు ముందు 5 భర్తలు ఉన్నారు, 5 భర్తల్ని మార్చావు నువ్వు అని తన బ్రతుకు బయట పెట్టాడు. ఆ మాట విన్న వెంటనే ఆ సమరయ స్త్రీ, నా పర్సనల్ లైఫ్ గురించి నీకెందుకు?
ఒక భర్త కాకపోతే ఇంకొకరిని పెళ్లి చేసుకుంటా, వాడు నచ్చకపోతే ఇంకొకరిని పెళ్లి చేసుకుంటా, వాడు నచ్చకపోతే ఇంకొకరిని పెళ్లి చేసుకుంటా. అది నా పర్సనల్ మ్యాటర్, నీకెందుకో? నువ్వు నా పర్సనల్ మ్యాటర్ జోలికి మాత్రం రావద్దు అని అనే హక్కు ఆ సమరయ స్త్రీకి ఉంది. ఆ రోజు మరొకడు వచ్చి ఆమె ఇంట్లో ఉన్నాడు. ఆమె వ్యభిచారం చేస్తుంది. వ్యభిచారం చేసేటటువంటి ఆ స్త్రీతో యేసుక్రీస్తు ఎందుకు మాట్లాడుతున్నాడు? ఎందుకు ఆమెను పలకరించాడు? ఎందుకు ఈ విషయాన్ని చెప్తున్నాడు? ఎందుకు అని అంటే, యేసుక్రీస్తు ఈ లోకానికి వచ్చింది పాపిష్టి వారిని పరిశుద్ధులుగా మార్చటానికి. దెయ్యం పట్టినటువంటి వ్యక్తి, సేన అనే దెయ్యం పట్టినటువంటి వ్యక్తి యేసును చూసి సాష్టాంగపడి, ఆ వ్యక్తిలో ఉన్న దెయ్యం ఏముంటుందంటే, సర్వోన్నతుడు అయిన దేవుని కుమారుడా, నాతో నీకేం పని? నాతో నీకేమి పని? దయ్యముల చేత, దురాత్మల చేత, అపవిత్రాత్మల చేత బంధించబడి బాధించబడుతున్న ఆ బాధితుని యొక్క జీవితాన్ని బాగు చేయడానికే యేసుక్రీస్తు ఆ రోజు గెరాసేనుల దేశానికి వెళ్ళాడు. యేసు ఈ లోకానికి ఎందుకు వచ్చాడు? నశించిపోతున్న మనిషినే వెదకి రక్షించడానికి. ప్రతి విధమైన పాపము చేత, అడ్డమైన అలవాటు చేత, అశాంతి అసమాధానం చేత అల్లాడిపోతున్న ప్రజలను ఆదరించటానికి, పాపంలో కూరుకుపోయి పాపానికి బానిసలుగా బందీలుగా ఉన్న ప్రజలను రక్షించడానికి యేసుక్రీస్తు లోకానికి వచ్చాడు. కాబట్టి అందరి చేత వెలివేయబడి, అర్థం చేసుకునే, ఆదరించే, అండగా నిలిచే భర్త లేక ఒక్కడి తర్వాత ఒక్కడిని మార్చేస్తూ ఉంది. ఎందుకని? ప్రతి ఒక్కడికి ఆమె శరీరం కావాలే తప్ప ఆదరించేవాడు కానీ, అర్థం చేసుకునేవాడు కానీ, అండగా నిలబడేవాడు కానీ ఆ రోజు ఆ సమరయ స్త్రీకి దొరకలేదు. అల్లాడిపోతున్న స్థితి. 5గురిని ట్రై చేసింది. ఇప్పుడు 6వ వాడు వచ్చి ఉన్నాడు. వాడిని ట్రై చేస్తుంది. కనీసం వీడన్నా అర్థం చేసుకుంటాడా? నన్ను వీడన్నా ఆదరిస్తాడా? వీడితోనైనా నా జీవితం ముడిపడి ఒక కుటుంబ వ్యవస్థ ఏర్పడుతుందేమో. 6వ వాడిని ట్రై చేస్తుంది. యేసుక్రీస్తు అంటున్నాడు, అమ్మా, 5గురు భర్తలు నీకు ఇంతకుముందు ఉండేవాళ్ళు. ఆ మాట విన్నప్పుడు సమరయ స్త్రీ, నీకెందుకయ్యా ఎంతమంది మొగుళ్ళు నాకుంటే అనొచ్చు కదా.